హాయ్ అండి. చద్దన్నం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ కడుక్కుందాం 2 సార్లు. ఈ బియ్యం కడిగిన వాటర్ని చెట్ల పోస్తామండి. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ అండి. ఈ చద్దన్నం కూడా ప్రోబయోటిక్ ఫుడ్ అండి. అంటే మనకు విటమిన్ B12, D3, B6 ఇవన్నీ కూడా మనకు ఈ ప్రోబయోటిక్ ఫుడ్ వల్ల మనకు లభిస్తాయి. ప్రోబయోటిక్ అంటే మంచి ఫుడ్ ఇది. ఈ చద్దన్నం వల్ల మనకు ఇలా మంచి ఏదైనా పోషకాలు లభిస్తాయి అన్నమాట. మంచి మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో ఈ చద్దన్నము ఎండాకాలంలో అయితే ఇంకా మంచిగా మార్నింగ్ తినేస్తే చాలా మంచిది. విటమిన్స్ అన్ని పిల్లలకి B12 తగ్గి ఉన్నా కానీ, విటమిన్ D3 తగ్గి ఉన్నా కానీ మంచి పనిచేస్తుంది. ఇది ప్రోబయోటిక్ ఫుడ్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రీబయోటిక్ అది మన ప్రీబయోటిక్ అంటేనేమో అరటి పండ్లు అట్లా అన్ని ఫ్రూట్స్ అవన్నీ తినాలి. ఈ ప్రోబయోటిక్ ఏమో ఇలా అనమాట. అంటే ఇప్పుడు రాత్రి అంతా ఇది చేస్తాం కదా, నానబెడితే ఇది చేస్తాం కాబట్టి ఇదే ప్రోబయోటిక్ ఫుడ్గా తయారవుతుంది. ఒక 2 విజిల్స్ రావాలండి. ఒకటి వచ్చింది, ఇంకొక విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ చద్దన్నం వల్ల ప్రోబయోటిక్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇది మనకు హెమోగ్లోబిన్ కూడా మంచి పెరుగుతుందండి. రైస్ అయ్యింది, అన్నం కలుపుకున్నాం. కుండ కడిగి పెట్టుకున్నా అండి. ఇది మేము కుండలో వాడుతున్నాం అండి. మంచిగా ఉంటుంది అనేసి కుండ యూజ్ చేస్తున్నాం. ఇలా మీరు తీసుకోండి కుండ. ఈ కుండలో ఇలా రైస్ వేసుకోండి. ఇది కూడా స్టీల్ది, ఇది కుండ, రెండు మంచిగా ఇట్లా అనేసి. అల్యూమినియం వాడేవాళ్ళం ఇది వరకు, అది తీసేసాము. ఇప్పుడు స్టీల్ది వాడుతున్నాము. ఇది కుండ. పాలు కొద్దిగా వేడి చేసుకున్నాం. ఇవి ఆవు పాలు అండి. ఇంకోటి ఏంటంటే ఈ చద్దన్నంని అంటే మంచిగా మనము ప్రోబయోటిక్ ఫుడ్. ఇది ప్రోబయోటిక్ ఫుడ్ ఏంటంటే హెల్తీ బ్యాక్టీరియా అండి. అంటే మంచి బ్యాక్టీరియా ఏంటంటే మనకు యూస్ఫుల్ అనమాట. యూస్ఫుల్ బ్యాక్టీరియా మనకు డైజెషన్కి, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా ఇది మనం తీసుకున్న కొద్దీ స్లోగా మన తగ్గుతుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీని మంచి పెంచుతుంది. గట్ హెల్త్ బాగా ఉంటుంది అనమాట. మనకు గట్ హెల్త్ మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా మంచిగా ఉంటాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకు తినిపిస్తుంటే అప్పుడు మాకు తెలియకపోయేది. కానీ తర్వాత మనం చదువుకున్న తర్వాత ఇవన్నీ దీనికోసం తెలుసుకున్న తర్వాత ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని తెలుస్తుంది అనమాట. సో మేము రోజు మార్నింగ్ కొద్దిగా ఇది తీసుకుంటాం అనమాట. అంటే వేరే ఏదైనా టిఫిన్ చేసే బదులు ఇది తీసుకుంటాము. సో అది అలా బాగుందన్నమాట. మాకు పాలు వేడైనాయి అండి, తోడేసుకోవడానికి కరెక్ట్గా వేడైనాయి. ఈ పాలు ఇందులో పోస్తున్నాను. 1/2 లీటర్ పైన ఉన్నాయండి పాలు. ఇది 4కి సరిపోతుంది.
ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నాండి తోడుకు పెరుగు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ రేపు మార్నింగే కలుపుకోవాలి. మూత పెట్టేస్తున్నాండి. రేపు మార్నింగ్ వరకు తోడుకుంటుంది. తోడుకున్నాక మిగతా ప్రాసెస్ పొద్దున్న చూపిస్తాను. ఓకే అండి, రేపు మార్నింగ్ మళ్ళీ అది మిగతా వీడియో తీస్తామండి. అది ఇది క్లబ్ చేస్తాము, అది చూపిస్తాము. ఓకేనండి. చద్దన్నంలోకి ఉల్లిపాయ కట్ చేస్తున్నా అండి. సమ్మర్లో చద్దన్నం ఎంతమంది తింటారండి? కామెంట్ చేయండి. చద్దన్నం పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చల్లదనం అండి. ఈ సమ్మర్లో వారానికి 2 సార్లైనా తినడానికి ప్రయత్నం చేయండి. మేము రెగ్యులర్గా ఇది చద్దనమే టిఫిన్గా తినేస్తున్నాం, ఎందుకంటే మంచి ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి. మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మంచిగా లభ్యమవుతాయి. పచ్చిమిర్చి పిల్లలు తినకపోతే వాళ్ళకి వేయకండి, పెద్దవాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. చాలా సన్నంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి ఇట్లనే పెరుగన్నం చద్దన్నం ఇష్టం ఉండదు, వాళ్ళకి కొంచెం నెయ్యి వేసి తాలింపు వేసి అది కూడా టేస్ట్ బాగుంటుందండి. మిరియాలు, అల్లం, కొత్తిమీర అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చూడండి ఎంత థిక్గా మంచిగా అయిందో. దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటే, సాల్ట్ వేస్తున్నాండి. మళ్ళీ పచ్చడి పెట్టుకుంటాం, సాల్ట్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది రాక్ సాల్ట్ మేము హిమాలయన్ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం, చాలా మంచిగా ఉంటుంది. ఇవి కూడా వేసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. చల్లమిరపకాయ పచ్చడి. ఇప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి ఆవకాయ పెట్టేసుకొని తినేయచ్చు. ఇదంతా ఫర్మెంటేషన్ ప్రాసెస్, రాత్రి అంతా ఇట్లా పెడతాం కాబట్టి ఇప్పుడు ఉదయం కలుపుతున్నాం. నిన్న రాత్రి పెట్టేసి ఇప్పుడు ఉదయం కలుపుతున్నాము. సో మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు హెల్దీ బ్యాక్టీరియా అన్నమాట. బౌల్స్లోకి తీసుకుంటున్నా అండి. ఈ కుండ కూడా చిన్నది ఇది ఉంది కదండి, ఇది మంచిగా యూజ్ అవుతుంది మాకు. అంటే చారు చేసుకోవడానికి, అలా టమాటా చారు, పచ్చి పులుసు ఏదైనా చేసుకోవడానికి మంచిగా దీంట్లో వేసుకుంటున్నాం. చాలా హాయిగా ఉంది. దీంట్లో ఈ కుండలో ఫర్మెంటేషన్ చేసుకుంటే మంచిగా ఇది అనమాట, చాలా బాగుంది.
దీంట్లోకి ఆవకాయ వేస్తున్నాను. ఈ ఆవకాయ పచ్చడి కూడా మొన్న వీడియో పెట్టామండి, చూడండి. చద్దన్నం బాగుందండి, చల్లగా బాగుంది. ఇప్పుడు అండి ఇట్లా పచ్చడిలో అద్దుకొని సూపర్ అండి. ఇది ఇంత బాగా సరిపోతుంది మాకు టిఫిన్కి. మంచిగా టిఫిన్ మంచిగా ఇది ఎక్కువసేపు ఉంటుంది. ఇది మంచిగా ఫుల్ సాచురేటెడ్గా ఉంటుంది, బాగుంటుంది చాలా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.